సో గైస్ మన చెఫ్ గానికి వచ్చేసి లండన్ పెట్టిందట ఉరుకుతుండవు ఉరుకుతుంది చూడు. సో గైస్ దగ్గర గంట సేపు అయితే ఫ్రై చేసినాక మన చికెన్ పకోడా అయితే ఎంత మంచిగా చూసుకోవచ్చు. టేస్ట్ కూడా మస్తు అవుతుంది. మొదలెట్టేయమంటారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేంద్ర వ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసినందుకు అర్థమైతే కావచ్చు. ఈ రోజు వచ్చేసి మనం మొన్న అయితే రీసెంట్ గా చెప్పినాం కదా ఒక వీడియో, కుకింగ్ వీడియోలా. సో తర్వాత మంచి రెస్పాన్స్ వస్తే ఆ వీడియో మీద అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈ రోజు వచ్చేసి అయితే మనం చికెన్ పకోడా అయితే వేసుకోబోతున్నాం. సో దానికోసం అయితే ఇక్కడ ఒక చిన్న కుంట లాంటిది అయితే ఉంది. ఈ లొకేషన్ మంచిగా ఉందని ఇక్కడికైతే ఎంచుకొని ఇటైతే వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్, ఈ కుకింగ్ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ వచ్చేసి లొకేషన్ మంచిగా ఉంది. వెనకాల జర చల్లగా ఉన్నది. అందుకోసం ఇక్కడైతే మనం మన సెటప్ అయితే వేసుకున్నాం. సాపేరా మళ్ళీ అసలే ఫ్యాన్స్ అసోసియేషన్ ఎక్కువ నీకు, నేను ఏమన్నా అన్న బాగానే ఉంది. సో మనోడు వచ్చేసి చాలా లంగ పనులు అయితే చేస్తాడు. అవి వీడియోలో క్యాప్చర్ కావు కాబట్టి మీకు అట్లా నేను నెగిటివ్ గా అనిపించిన, వాడిని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇగో ఇప్పుడు ఈ విధానం కాదు. సో వాని మీద మనం వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. వాడు ఏమనుకుంటే మనదేం పోతుంది, అంతే కదా మరి. సో వీనికి జెన్యున్ గా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు మీరు ఫీల్ కాకండి, జస్ట్ మేము ఫన్ కోసమే చేస్తాము. వాళ్ళనే టార్గెట్ చేసినామా అంటే చెయ్యం, అది అంతే. వాడిని అంత టార్గెట్ అయితే నేను విని చేస్తా, అంత కామన్ చెల్తా ఒకటే గైస్, మీరు అట్లా అనుకోమనుకో. గైస్ ఎట్లా ఇప్పుడు చెఫ్ అయితే నేనే కదా. మేమైతే ఇప్పుడైతే చికెన్ పకోడా ఎనికైతే కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా కార్న్ ఫ్లవర్, శనగపిండి, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ, ఇంకా మాల్ మసాలా అన్నీ అయితే తెచ్చుకున్నాం. కారం, ఉప్పు ఇట్లా. ఇవైతే ఫస్ట్ అయితే మంచి చికెన్ అడుక్కొని ఏంటి మసాలాన్ని కలుపుతున్నాం. ఫస్ట్ చికెన్ అడుగు, ఫస్ట్ అదే చికెన్ అడుక్కున్నాం. అంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్తున్నాను, నాకడే కొంచెం పెద్ద చెఫ్ కదా. చేస్తా నేను. ఓకే, చికెన్ కడేస్తాడు గైస్. ఇప్పుడు అందరూ అయితే నేను చెప్పినాను కడిగేసి. సో గైస్ అప్పుడప్పుడు వాళ్ళు అట్లా నవ్వుతా ఉంటారు గైస్, వాళ్ళని పట్టించుకోవద్దు, అది చూసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు వచ్చి బండి బండి గైస్ ఇప్పుడే మేము చికెన్ వాసనకి అయితే ఒక బండి అయితే వచ్చింది అక్కడ. చూడండి గైస్, మా బండి నచ్చేసి చూపెట్రా. సో మన బండి వచ్చి చూపెట్రా. అరే సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మన పెద్ద చెఫ్ గారు వచ్చేసి పెద్ద చెఫ్ గారు వచ్చేసి మనం చికెన్ అయితే కడగమన్నాడు. సో ఇప్పుడు మనం చికెన్ అయితే కడుగుతున్నాం. ఎందుకు మనకి రెస్పెక్ట్ చూడవు ఏమైంది మనకి రెస్పెక్ట్ ఇవ్వంటారు ఇప్పుడు అభికి. అభిని టార్గెట్ చేస్తున్నాం మనం, అభి గారు. సో మనం అభి గారిని టార్గెట్ చేస్తున్నామని మన కామెంట్స్ అయితే వచ్చినాయి. సో అందుకోసం మనకి రెస్పెక్ట్ అయితే ఇస్తున్నాం, టార్గెట్ చేయకురియా. వాళ్ళు ఏముంది, ఎందుకు కలుపుతావు చికెన్? నువ్వు నీళ్ళు పోయమంటే అన్న పోయన్నా నీళ్ళు. నువ్వు ఎట్లా అన్నట్లేవు, నేనన్నా అంటున్నా. అభి అన్న వేణు అనుకోటి చెప్పే సంవత్సరం నుండి ట్రావెల్ చేస్తుంది. సో గైస్ మన ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 1 year అవుతుంది. సో 1 year లా వాడు మనతో ట్రావెల్ చేయబట్టి ఒక 9 months 10 months ఏమో అవుతుంది. సో 10 months లా ఈ ఇద్దరికన్నా పెద్దోని నేను మినిమం 26 ఉంటా. వీళ్ళకి నాకు ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 5 నుంచి 6 ఉంటది. సో నన్ను ఒక్కనాడు కూడా అన్నా అనలే. అలాంటి వీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. రెస్పెక్ట్ ఇస్తాం. ఇస్తా నేను అట్లేం లేదు, నేను ఖచ్చితంగా ఇస్తాను. నేను నాకు చిన్నోడైనా సరే పెద్దోడైనా సరే నాకు నచ్చిందంటే నేను రెస్పెక్ట్ ఇస్తామండి. మరి నీకు ఇవ్వకపోతే అరే వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. నాది ఇస్తురా చికెన్ ఇస్తురా మీరు వీడియో ఇంటర్వ్యూ అడుగుడు అని ఎప్పుడు. సరే కానీ అది ఇచ్చిపెట్టు, కానీ పోయి పోయి. సో గాయస్ ఎందుకు చికెన్ ని ఎంత ప్రాపర్ గా వాష్ చేసుకుంటున్నాం అంటే, మామూలుగానే లైవ్ వేర్ గా కడిగేసిండు, బట్ అక్కడక్కడ రక్తం ఉంటది కొంచెం ఎటో అనిపిస్తుంది. అందుకోసమే ప్రాపర్ గా కడుక్కుంటున్నాం. సో గాయస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మన చికెన్ వచ్చేసి అన్న మేము ఇట్లా ఫ్రై చేసుకుంటాం అని చెప్తే మనోడు వచ్చేసి ఒక్కొక్కటి ఇంత బర్రె అయితే కొట్టిండు.
ఇంత పెద్ద కొట్టిండు. ఇంత పెద్దది మనం నూనెలో వేసి గోలియాలంటే నూనె కూడా సరిపోదు. సో అందుకోసమే దీన్ని చిన్నగా అయితే కడిగేసుకుందాం ఫస్ట్. పిల్లలు ఇప్పుడు వచ్చేసి మనమైతే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ అయితే వేయాలి. మ్యారినేట్ అయినా మ్యాగ్నేటా? మ్యాగ్నేట్ కాదు, మ్యారినేట్ అయితే వేయాలి. సో ఒక్కొక్కసారి నా నాలుగే తిరిగేది మ్యారినేట్ ని మ్యాగ్నేట్ అంట. సో దాన్ని కొంచెం ఫన్ వేలో తీసుకొని ఇక కొంచెం అది చేసుకోకూరి. ఇప్పుడు వచ్చేసి మనం మ్యారినేట్ అయితే వేద్దాం గైస్. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే మ్యారినేట్ అయితే వేయాలిగా. మనోడు వచ్చేసి మన పెద్ద చెఫ్ వచ్చేసి మన మాల్ మసాలా అయితే వేస్తాడు. సో ఫస్ట్ వచ్చేసి జింజర్ పేస్ట్ అయితే వేస్తున్నాం. ఏమయ్యి ఇప్పుడు వచ్చేసి మన ఈ చికెన్ పకోడీలా స్టార్ ఐటమ్స్ 2 అవుతున్నాయి. సో నార్మల్ గా మనం కుకింగ్ చేస్తే ఎట్లా అంటే చికెన్ వండుకున్నాం అనుకో పాల్ మసాలాలు ఉప్పు కారం అవన్నీ సెట్ అవుతాయి. బట్ ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ కాబట్టి దీంట్లోకి వచ్చేసి కార్న్ ఫ్లవర్ దాంతో పాటు శనగపిండి అయితే కావాలి. సో మనోడు వచ్చేసి శనగపిండి అయితే వేస్తుండు. చెఫ్ అన్న ఏనా అనా ఏనా చెఫ్ అన్న అదే ఇస్తలేడు. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఐటమ్ ఏంటంటే కార్న్ ఫ్లవర్ అయితే వేస్తున్నాం. వేసారా? అరే అబ్బి కార్న్ ఫ్లవర్ అంటే ఏంద్రా? మక్కపిండి అయినారా? నిమ్మకాయ రసం పిండ్రా, తగినంత నిమ్మకాయ రసం అయితే వండుకోవాలి, బాగా వండకు. ఈ చికెన్ పక్కడికి కావాల్సిన మాల్ మసాలాలు అన్ని వేసేసినాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి మంచిగా అయితే మ్యారినేట్ చేసుకుంటా కలుపుకుందాం. అలా కొన్ని వాటర్ కూడా పోయాలి గైస్. వాటర్ వస్తారా బ్రో? పోయాలి బ్రో. ఏమో బ్రో తెలియదు బ్రో మనకు. వాటర్ అక్క మస్తు అయింది కదా, ఎర్రగా ఉందిరా. ఇంతసేపట్లో అయిపోయింది కలుపుడు. సో గైస్ మనం మాల్ మసాలాలు అన్ని కలిపి చికెన్ కి అయితే దట్టించేసినాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఏమంటారు, దీన్ని కొంచెం సేపు పక్కకు అయితే పెట్టాలి. సో పక్కకు పెడితే ఏమవుతుందంటే మాల్ మసాలాలు వచ్చేసి చికెన్ కి అయితే పట్టుకుంటాయి కదా. మ్యారినేట్ చేసేది అయితే అయిపోయింది, కొంచెం ఇక పక్కకు అయితే పెడదాం. సో ఇప్పుడు ఆ తర్వాత ఏం చేద్దాము అంటే మనం కడాయి పెట్టుకొని నూనె పోసుకొని గోలించుకుంటే ఉంటుంది. సో ఒక 10-15 నిమిషాలు పక్కకు అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఆలోపు మనకు కావాల్సిన మిరపకాయలు ఉల్లిగడ్డలు సలాడ్కు అవన్నీ అయితే సెట్ చేసుకుందాం. చెఫ్ గారు కోసేయండి. పోస్తాను చెఫ్. సో గైస్ ఇప్పటిదాకా దగ్గర అయితే ఒక అర్ధగంట సేపు అయితే మ్యారినేట్ అయింది మంచిగా. నరేంద్ర అయితే పాపం కష్టపడి అయితే మ్యారినేట్ అయితే చేసిండు. దాన్ని ఏం చేయాలంటే మనం నూనె పెట్టేసి దాన్ని అయితే మంచి ఫ్రై అయితే చేసుకుంటే మన చికెన్ పకోడీ అయితే రెడీ అవుతుంది. పెట్టు. సో గైస్ ఇప్పుడే నూనె అయితే పోసినాం మంచిగా. ఎంత పోసినాం? ఒక 1/2 లీటర్ అయితే నూనె పోసుకున్నాం కేజీ చికెన్ కి. మంచిగా గరం అయినాక దీనిలోనే ఫ్రై చేయాలి మనం. సరిపోతా బ్రో? చాలుతుంది. ఏం లేదు ఇక కోడి పట్టిన పిల్లలే కూర్చుంటాయి. పిల్లి పట్టిన కోడలే, కోడిని పట్టిన పిల్లి లెక్క కూర్చోవాలి ఇక నల్లిగా. ఇది ఎందుకు పెడుతున్నాం అంటే గాలి వస్తుంది, మళ్ళీ దేనికి అనుకోకూడదు. వాళ్ళు ఎట్లా అనుకోరు కానీ ఎక్కడైతుంది. నేను ఎక్కడ ఆడదు, వాళ్ళు కూడా ఆడతారు మన మాట. ఇంత అందుకుని తప్ప పోతలేదు. ఏ జోక్ ఆడుతున్నావు నూనె కాడ. ఇప్పుడైతే నూనె వేడైందో లేదో చెక్ అయితే వేస్తున్నాం. కొంచెం అయితే వేస్తాడు ఫస్ట్ ట్రయల్. వేసేయి
అయింది కదరా జర తక్కువ పెట్టరా ఏ కొంచెం ఎక్కువ పెట్టు ఆగి ఒకటి వేసినావు అన్ని ఒకసారి ఫస్ట్ దాన్ని మంచి గోలిచ్చి సైడ్ పెట్టు. సో గైస్ ఇక ఫస్ట్ అయితే ఒకటి వేసి చూసినాం కదా గోలిందులో చెక్ అయితే తీయాలి తిని ఒకసారి బా ఇప్పుడే ఉడికి తిను టేస్ట్ చేయక అంతే చూడు ఉడికిందా ఏమన్నా అయితే నాకే పట్ట ఏమన్నా ఇక్కడ సగం తీసే సగం అంత వారి నూనె పోతుందా కూడా ఫస్ట్ మనం ఈ చికెన్ అయితే వేసుకున్నాం. గ్యాప్ లేదు మొత్తం ఇప్పుడు పేగుగా ఇంకా ఆరేది గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఎట్లా గోల్తున్నాయి యారే జర తక్కువ పెట్టరా వాళ్ళతో అది మొత్తం పోయింది కొంచెం తక్కువ పెట్టు గోల్తలేవు అవి. సో ఫస్ట్ ఒకటి చికెన్ గోలిందా లేదా అని టేస్ట్ చేద్దామని తీసినాము అది గోల్డ్ జర పచ్చి పచ్చిగా ఉంది అంతది ఆ డిసిర్ కొట్టినాం కొంచెం తక్కువ పెట్టు మంచిగా పెట్టు సరేనా. సో మొన్న మనం చేసిన క్యాంపింగ్ ఉంది ఆ క్యాంపింగ్ లో ఒక కామెంట్ అయితే చేసారు ఏదన్నా ఒక వీడియోలో ఇంగ్లీష్ లో మాట్లాడురు ఏదన్నా అని. సో క్యాంపింగ్ లో ఏమన్నారు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు వచ్చేసి కుకింగ్ వీడియో అవుతుంది కదా ఏ కుకింగ్ వీడియోలో మనం ఆ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. సో ఒక 5 నిమిషాల పాటు ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం ఈ అవి అయ్యేలోపు. అభి బ్రో వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్ నథింగ్. ఐ విల్ ప్రిపేరింగ్ చికెన్ పకోడీ. వాట్ ఆర్ యూ డూయింగ్? I am seeing. You seeing? Yes, I am seeing. Why you seeing? Because chicken is ready. After next I eating. Chicken is ready. You only eating. Me also eating. What eating? Chicken I pakodi. don't give you Why? because you are a big cheater. What I cheat you? Total anything. Anything? Tell me one reason. Guys, he have a girlfriend, but he's laughing. Who said I have girlfriend? Who said? Who said? Who said? Who said? Who said? Who said? Your brother told My brother? told me. Told matlab? Nice joke. Nice joke. What told? I don't have anyone. You know, I am single. That's not wrong. Who said That's wrong, bro. That's wrong. I am single? You are not single. Who said I am single? Who said I have girlfriend? డైలీ చాటింగ్ ఏమంటారు ఏమంటారా Chatting करता है. డైలీ చాటింగ్ Chatting. గైస్ ఏమంటారు అత్తలేదు హిందీలో ఏమి లేదు English కాదు. ఓకే ఇంగ్లీష్ హిందీలో మాట్లాడదండి హిందీలా మళ్ళీ హిందీకి అయితే షిఫ్ట్ అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తలేదు ముత్కేది వస్తుంది क्या बोलूंगा कौन बोलिए तुम्हारा को मेरे को गर्लफ्रेंड है ना अरे मैं देख लिया भाई कब कैसे किसको तो इसमें इस फोन में चैटिंग करते रहो डेली कौन मैं गाइस मेरा इस टीम में एक बंदे के फोन उंटे एक फोन है ओके रा हाँ बोल हाँ। अच्छा वो कॉमेडी है बोल मेरे का इसका फोन मेरा फोन दे दूंगा उसका फोन दे दो एक्सचेंज कर दूंगा तुम्हारा लाग के तुम्हारा लाग बताओ मेरा लाग बताऊंगा मेरा फोन थोड़ा स्लो है तुम स्पीड मेरा फोन अभी स्लो है मेरे को नाको तुम्हारा फोन मेरे को ना तेरा फोन कहीं को देख हाँ उसका फोन दे दो उसका फोन दे दो मेरा फोन क्या अरे तुम्हारा फोन दे दे उधर है इसका डेरी फोन को भी मेरा फोन दे दे रे मेरा का फोन दे नंबर दे दिखा तुम्हारा फोन किधर है तुम्हारा फोन फोन भी नहीं है वो कैमरा मैन है ना लेकिन वो है गर्लफ्रेंड मेरे को हाँ नहीं वो ये तू बोले ना
मेरे को कहाँ नहीं बोल कहाँ रहा कहाँ कहाँ रुक का है वो है उसमें हाँ, फोन हाँ। पे वो चैटिंग करते हैं डेली तू क्या करते हैं? मैं कुछ भी नहीं करता ओ। मैं रील्स ये देखते ये भी बंदे वो पूरा चाटिंग करते हैं हाँ भाई बंदे बंदे गाइस తరిందర్ చెప్తా మాట్లాడుతాను. So, మాకు వచ్చింది కొంచెం మంది మీరేమనుకో సో గైస్ కొంచెం మీకు హిందీ వచ్చి మేము ఏం మాట్లాడుకున్నామో ఏమైనా అలా వేరే ఏమైనా ఉన్నదనుకో కొంచెం ఫన్ వేల్ అనేది తీసుకోరి, మాకు హిందీ రాదు, తోడ తోడ వస్తుంది అంటే ముత్కంత ఇంగ్లీష్ కూడా రాదు మొత్తం. ఏమైనా బాధపడి ఉంటే వీడియోకి సారీ, మా సైడ్ నుంచి వెళ్ళి క్షమాపణలు అచ్చమైన తెలుగులో. రిక్వెస్ట్ ఇంగ్లీష్ లో రిక్వెస్ట్. సో గైస్ ఇక మన ఫస్ట్ వాయ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది, మన చికెన్ పకోడా వచ్చేసి పర్ఫెక్ట్ గా అయితే అయింది. సో సెకండ్ వాయ్ అయితే వేద్దాం. సో గైస్ చూసారు కదా ఫస్ట్ వాయ్ కంప్లీట్ అయిందా లేదో. ఏముంది ఆనా ఇక తప్పు చేస్తాడు కాదు ఇప్పుడు తిన్నాడు మళ్ళీ తింటే తిన్నా అని చెప్పురా, భయం ఏముందా. సో గైస్ నేను కూడా తిన్నా. దొరికిండు, తిన్నాడు. టేస్ట్ అయితే కాకుంది. సో గైస్ ఏదేమైనా మన చెఫ్ గార్డ్ వచ్చేసి అడకైతే చేస్తాడు. సో మేము కూడా ఇక ప్రిపేర్ అవుతున్నాం, ఎట్లాగో షాప్ పెట్టుకున్నాం ప్లానింగ్ అవుతుంది, ఖచ్చితంగా పెట్టాలి ఇక. మళ్ళా ఒక ఇంటి ముందు అయితే చెప్పి ఏమైనా పెడదాము, వైద్యంగానే పెడమారా. వాడు వాయించుకొని మస్తు చేస్తాడు. సో గైస్ మన చెఫ్ గానికి వచ్చేసి లండన్ పెట్టిందట, ఉరుకుతుండవు ఉరుకుతుంది చూడు. ఏ బ్రో ఎడ్డు బ్రో బ్రో బ్రో. సో గైస్ వాడు ఒక చికెన్ పీస్ తిన్నాడు, కథ ఉరుకుతుండే ఇక. అరే బెడే అరే అరే నాకు తెలుసు అరే లగ్గోడ దగ్గోడు అరే అమ్మా అంత పిచ్చోని అనుకున్నావా. సో గైస్ దగ్గర గంట సేపు అయితే ఫ్రై చేసినాక మన చికెన్ పకోడా అయితే ఎంత మంచిగా చూసుకోవచ్చు, టేస్ట్ కూడా మస్తు అవుతుంది. నీకు మళ్ళీ అయితే రివ్యూ అయితే ఇస్తాం ఎట్లుంది అందరితోటి. అట్లనే వీళ్ళకి మిరపకాయలు ఇంకా కలమాక అయితే మంచిగా పైన డెకరేషన్ లెక్క వేసుకోవాలి కదా, అవి కూడా మనం ఇక ఫ్రై అయితే వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోనే అయితే టేస్ట్కి అయితే కొంచెం మిరపకాయలు కూడా కడిగేసి అయితే ఫ్రై అయితే వేసుకున్నాం. అయితే కొంచెం లైట్గా ఫ్రై అయితే వేసుకున్నాం. చిట్పట్ అంటున్నారా బాబు. తర్వాత ఫ్రైకి అయితే కలమ కూడా వేసుకున్నాం. One eternity later. సో గైస్ దగ్గర ఒక గంట సేపు కష్టపడి మన చికెన్ పకోడా వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి. సో ఇది ఈ రోజు మన చికెన్ పకోడా. సో దీన్ని కొంచెం మనం డెకరేట్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర, తర్వాత వచ్చేసి కలమాక్ మంచిదల్రా. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి గోలిచ్చినాయి అంటే ఫ్రై చేసిన మిర్చి. సో సైడ్ కి వచ్చేసి ఆనియన్స్ ఆడోటి పెడితే సెట్. నిమ్మకాయ. నీకు చాలా ఆత్రుతున్నావు ఏరా. పడే. సో గాయస్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు వచ్చేసింది. మంచిగా నిమ్మకాయ వండుకొని ఫస్ట్ టేస్ట్ చేద్దాం.
ఆల్రెడీ మన వాళ్ళు చేసినట్టున్నారు. ఎవరు చేయలేదు నువ్వు ఆడ. ఈసారి ముట్లే ఎట్లుంటే ఏంటి అవి ఆ, అబ్బా, అంతొద్దు అదే అంతొద్దు అంతొద్దు. టేస్ట్ చెప్పు. పెట్టుకునేరు ఇవి అమృతమా మంచిగా నిజంగా మంచిగా నిజం మంచిలో అంతేట ఉన్నాయి. కౌసు అంతా నువ్వు తినరా సరే తిని ఎట్లా అదే ఇంత ఘోరం చేసిన ఇయ్యాలా ఇంత ఘోరం నిజంగా ఎంతేట ఉన్నాయిరా కౌసు అంతా. ఇంత మంచిగా ఉన్నాయి. నువ్వు మంచిగా తినకముందు చెప్తాను ఎక్స్పెక్టేషన్ తినకముందు సూపర్ డారా మంచిగా నువ్వు జన్యున్ నువ్వు చెప్పేసి అయినా అక్కడ మంచిగా అని చెప్పాలి. ఇంతకాలం కష్టపడి చేసినావు చూసినా గాయ మంచి కొంచెం ముతుకంతా మంచిగా అన్నందుకే జెన్యున్ రివ్యూ ఇది చేయి వేరే పెట్టు అట మంచిగానే ఉన్నాయి. ఎందుకు మంచిలేవని ఎందుకంట అలాగే మన ఎట్లా చెఫ్ వాడు చెప్పేసిన అంతే. చికెన్ అంటేనే మంచిగా ఉంటది. కడకైతే మస్తు అయింది సూపర్ రెస్టారెంట్ స్టైల్. కెమెరామెన్ చెప్తాడు ఇప్పుడు రివ్యూ ఎట్లుందో. కెమెరామెన్ ఎవరు డైరా మనం తింటుంటే కూడా కూర్తాడు వాడు. రివ్యూ చెప్పు. బాబా అమృతం జంబల్ అక్కడ జంపర్ మే బంపర్ సూపర్ ఉంది. ఏమన్నా ఆహా జంపర్ మే బంపర్ ఏక్ షేక్ ఉంది. ఓహో సో గైస్ నేను చెప్పడం అయితే మర్చిపోయినా మన చికెన్ పకోడాలకు వచ్చేసి 2 లీటర్ థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. ఈ మధ్య బాగా అవుతుంది థమ్స్అప్ బంద్ చేయాలి. ప్రతి వీడియోకు థమ్స్అప్ అవుతుంది పక్కా అవుతుంది. క్యాంపింగ్ లో కూడా క్యాంపింగ్ లో 7 అది తెచ్చుకుంటున్నారు మౌంటైన్ అంటే జరుగు మధ్యలో కూర్చుంటా భయం అవుతుంది నాకు. థమ్స్అప్ మొత్తం అయిపోతుంది కానీ మస్తు ఉంది ఇలా. అదే ఎంతసేపు ముందర పెట్టుకొని కూర్చున్నాం థమ్స్అప్ తాగుదాం. అసలు చూసిరా గైస్ వాడు తిన్నుడి మీద ఫోకస్ చేసి థమ్స్అప్ పోసే కాడ లేదు. ఎందుకంటే అబ్బిని అంటున్నావు అప్పటి పని చేశాడు కదా. ఏం పని చేశాడు? ఏం చేసినావు? గోల్ ఇచ్చాడు. ఎందుకు మనోడే పక్కకు పోస్తాడు ఇప్పుడు. అంటే ఏమన్నా ఉంటుంది అది మన విలేజ్ అంటే ఆచారం ఇది బాయ్ ఆచారం. మరి ఇదే ఫస్ట్ టైం నేను ఇదే. మీరు ఫస్ట్ టైం నువ్వు నేను చెప్పా నాకు బొచ్చాడు ఎట్లా అంటే వచ్చాడు వాళ్ళు చెప్పొద్దు మీరు చెడిపోతారంట. అరే ఏమో అనుకుంటారా నిజం చెప్పురా లబ్బి. మీరు ఇంట్లో సండే వస్తే చికెనే ఉంటుంది. సండే అని ఏం లేదు మీరు వారానికి 4 సార్లు తింటారు ఖచ్చితంగా. గాయస్ నిన్ననే చికెన్ అయితే తెచ్చుకున్నాం. కేజీ చికెన్ నిన్న ఇంట్లో తిన్నాం. మళ్ళీ తెల్లారి కేజీ చికెన్. నేను మనం తలకాయ కూడా అనుకుందా ఇంకా మా ఇంట్లో తలకాయ. పాపం లిఖిత్ గాడు మంచిగా ఉల్లిగడ్డ తిందామా అని తీసిండు జారిపోయి అయితే థమ్స్అప్ లో పడ్డది. ఇక థమ్స్అప్ మే ఉల్లిగడ్డ. ఇది ఒక డ్రింక్ సాఫ్ట్ డ్రింక్ కారా ఇవన్నీ కాదు తప్పురా ఇవన్నీ చేయకూడదు. ఒక్కసారి తెద్దాంలే ఈ ఒక్కసారి తట్టేద్దాంలే. ఏంద్రా ఇది ఆఫర్ ఇచ్చినట్టుందే. ఇదేంద్రా ఇదే ఆఫర్ ఇచ్చినట్టుందే. నేను మర్చిపోతున్నా మితిమీరిపోతున్నా. చెప్పురా ఇది చేయకూడదా. ఒక్కసారి ఈ ఒక్కసారి తట్టేద్దాంలే. కానీ మస్తు ఉందిరా ఇది. సో ఇది గైస్ ఈ రోజు వచ్చేసి మన కుకింగ్ వీడియో. ఈ కుకింగ్ వీడియోలో మనం ఏం చేసినామో తెలుసు కదా.
చికెన్ పకోడా అయితే చేసుకుందాం. ఒకవేళ నెక్స్ట్ ఈ వీడియో మీద కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, నెక్స్ట్ వీడియో చేద్దాం రా కుకింగ్. ఏదైనా ఫుడ్ సంబంధించి వేరే చేద్దాం, కుకింగ్ సంబంధించి తలకాయ. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, నెక్స్ట్ వచ్చేసి మనం తలకాయ అయితే వండుకుందాం. తలకాయ విత్ ఏమంటారు, తలకాయ విత్ ఏముంటారు రోట, తలకాయ రోటి కాదు, చూద్దాం. ఏదైనా కాంబినేషన్ ఉంటే చెప్పుదాం. సో గైస్ ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, నెక్స్ట్ వచ్చేసి మనము తలకాయ కూర అయితే వండుకుందాం. తలకాయ ఇది ఏమంటారు ఏదో ఒకటి ఉంటది కదా, ఆ స్పెషల్ ఏందో కామెంట్ అయితే ఏరి, దాంతో మనం ఆ స్పెషల్ చేసుకొని తిందాం. సో ఫైనల్ గా గాయస్ ఇది ఈరోజు వచ్చేసి మన కుకింగ్ వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏరి. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి, ఛానల్ లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త కుకింగ్ వీడియోలో మరొక కొత్త ఛాలెంజ్ అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.